మీకు ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందా? మీ క్రియేటివిటీని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారా? మీకు మల్టిపుల్ కెరియర్ ఆప్షన్స్ కోసం మీరు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐఎమ్ మోనికా. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ మేకప్ ఎడ్యుకేటర్ ఫ్రమ్ హైదరాబాద్. I welcome you to my channel, Monica's Palette, where we talk everything about makeup and hairstyling every Friday. అసలు చూస్తూనే 9 ఎపిసోడ్స్ అయిపోయాయి ఈ సిరీస్లో. సో ఐ వెల్కమ్ యూ గైస్ ఇన్ టు ద 10th ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీ మేకప్ క్లాసెస్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, అసలు మేకప్ అంటే ఏంటి? మనం మేకప్ని ఎందుకు చేసుకుంటాము? మీ మేకప్ రొటీన్ ఏంటి? దీనికి ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. నేను తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇదే క్వశ్చన్ని నేను మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అడిగినప్పుడు నాకు డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ మై కజిన్స్ టోల్డ్ మీ దాట్ సన్ స్క్రీన్ అప్లై చేసి పౌడర్ అప్లై చేసుకుంటే నా రొటీన్ అయిపోయింది అని. ఇంకొక కజిన్ని అడిగినప్పుడు షీ టోల్డ్ మీ దాట్ నేను ఐలైనర్, కాజల్ అండ్ లిప్స్టిక్ వేసుకుంటే నా మేకప్ రొటీన్ అయిపోయింది అని చెప్పేసి. సో అలా డిఫరెంట్ రొటీన్స్ ఉంటాయి కదా. ఇంకొకరిని అడిగినప్పుడు ఫేస్ వాష్ చేసుకొని పాండ్స్ పౌడర్ అప్లై చేసుకుంటే మేకప్ అయిపోయింది అని. సో ఇట్లా డిఫరెంట్ రొటీన్స్ ఉంటాయి కదా. సో మీ రొటీన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే, మనం మేకప్ అంటే కాస్మెటిక్ టూల్స్ అండ్ ప్రోడక్ట్స్ని యూస్ చేసి, ప్రొసీజర్స్ అండ్ టెక్నిక్స్ యూస్ చేసి మన అపీరియన్స్ని ఎప్పుడైతే మనం ఎన్హాన్స్ చేసుకుంటామో దాన్ని మనం మేకప్ అంటామన్నమాట. సో ఇలా మేకప్ని మనం సెల్ఫ్ అయినా చేసుకోవచ్చు అండ్ క్లయింట్స్కి కూడా చేయొచ్చు. సో మనం డిఫరెంట్ క్లయింట్స్కి చేస్తున్నాము అంటే మనల్ని మేకప్ ఆర్టిస్ట్ అని కూడా అంటారు. అసలు ఈ బ్యూటీ ఇండస్ట్రీకి ఇంత భూమి ఎక్కడి నుంచి వచ్చింది? మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళామను, లేదా మేకప్ చేయించుకున్నాం మా పెళ్ళికి అని ఎవరైనా చెప్పంగా మీరు చూసారా? కానీ 90s నుంచి చూసుకుంటే ఈ ఇండస్ట్రీ చాలా బూమింగ్లో ఉంది కదా. మీరు అబ్జర్వ్ చేశారా? ఈ ఇండస్ట్రీకి ఇంత ఇంప్రూవ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, లాస్ట్ 7 to 8 yearsలో మనకి సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువ రేజ్ అయిపోయింది కదా. సో ఫేస్బుక్లో, ట్విట్టర్లో పోస్ట్ చేయడం, ఫొటోస్ పోస్ట్ చేయడం, వీడియోస్ పోస్ట్ చేయడం, ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ అని, స్నాప్చాట్ అని, ఫిల్టర్డ్ లుక్స్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోయాయి కదా. సో మనము ఇలా ఫిల్టర్స్కి వీటికి అలవాటైపోయి ప్రజెంటబుల్గా ఉండడానికి అవి చాలా బాగున్నాయని మనం ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు మేకప్ చేసుకోవడం కూడా ఇంకా ఎక్కువ అయింది. లాజిక్ కరెక్టేనా? సో ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో మనం డైలీ పోస్ట్ చేస్తాము, వాట్సాప్ స్టేటస్లో ఫోటోలు పెట్టుకుంటాము, ఏదైనా ఫంక్షన్ గ్యాదరింగ్ అయిందంటే అందరికీ షేర్ చేస్తాము, మంచి కాస్ట్లీ శారీస్ కట్టుకొని మరి వెడ్డింగ్స్ అండ్ పార్టీస్ అటెండ్ అవుతాం కదా. సో మరి అంత మంచి కాస్ట్లీ శారీ కట్టుకున్నప్పుడు మనం ప్రజెంటబుల్గా ఉండాలి కదా. ఆ లుక్కి తగ్గట్టుగా మనం రెడీ అవ్వాలి కదా. సో దానికోసమే మనం మేకప్ చేసుకోవాలన్నమాట. ఇది మ్యాండేటరీ అయితే కాదు, పర్సనల్ చాయిస్ అనమాట. సో ఇప్పుడు జనరేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టీనేజర్స్ అవనివ్వండి, స్కూల్ పిల్లలు అవనివ్వండి, అందరూ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి, స్నాప్చాట్ అని చెప్పి, వాట్సాప్ స్టేటస్లో వాళ్ళ పిక్చర్స్ పోస్ట్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేశారా? ఎందుకని? ప్రజెంటబుల్గా ఉండడం కోసం కదా. సో ఇలా ప్రజెంటబుల్గా ఉండడానికి మనకి సోషల్ మీడియా అనేది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పొచ్చు. ఆ సోషల్ మీడియా అండ్ సొసైటల్ ప్రెషర్ వల్లనే మనం రెడీ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. బ్యూటీ ఇండస్ట్రీ ఇంత మూవింగ్లో ఉండడానికి కూడా రీజన్ అదే. అదేంటండి, రియల్ లైఫ్కి దూరంగా రోజు మేకప్ చేసుకొని మన ఫ్లాస్ అన్నీ కవర్ చేసుకోవాలా అని మీరు నన్ను అడగొచ్చు. నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మీ వాయిస్ చాలా బాగుందని అనుకుందాం. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీ వాయిస్ని మీరు ఇగ్నోర్ చేసేసి మీ రొటీన్లో మీరు కంటిన్యూ అయిపోవచ్చు. అది ఆప్షన్ 1 అనమాట. లేదు, ఆప్షన్ 2 అంటే మీరు మీ వాయిస్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు సింగింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ఆర్జే సైడ్ వెళ్ళొచ్చు, వాయిస్ ఓవర్, పాడ్కాస్ట్ చేయడం, ఇలాంటివి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా. దీనివల్ల మీ పైన మీకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీకంటూ రికగ్నిషన్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉండగలరు, యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది, రైట్? అలానే మేకప్ స్కిల్ కూడా అనమాట. సో ఈ మేకప్ స్కిల్ని మనం ఇంప్రూవ్ చేసుకుని దీన్ని యాజ్ అ కెరియర్ అండ్ ప్యాషన్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్పొచ్చు. సో నేను MBA చేసిన తర్వాత కూడా ఈ ఫీల్డ్లో నా ప్యాషన్ని వెతుక్కుంటూ వచ్చాను. సో ప్రతి ఒక్కరికి ప్యాషన్ అనేది ఉంటుంది కదా. ఈ ప్యాషన్ అనేది పక్కన వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు. మన ప్యాషన్ మనమే వెతుక్కోవాల్సి ఉంటుంది. బ్యూటిఫుల్గా కనిపించాలి అని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది కదా. అదే కదా ఫెమినైన్ అర్జ్.
మనలోని ఫీచర్స్ని ఎన్హాన్స్ చేస్తూ మన బ్యూటీని ఎన్హాన్స్ చేయడమే మేకప్ అన్నమాట. సో దీనివల్ల మన కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, మనం ప్రజెంటబుల్గా ఉంటాము, కాన్ఫిడెంట్గా ఉంటాము, మన స్ట్రెంగ్త్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది. సైడ్ బై సైడ్ మనకి ఇన్కమ్ కూడా ఉంటే బాగుంటుంది కదా, అందుకోసమే మేకప్ ఆర్టిస్ట్ యాజ్ అ కెరియర్ అని చెప్పానమాట. ఇప్పుడు డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ మేకప్ రొటీన్ ఉంటుంది. మరి ఒక స్టాండర్డ్ మేకప్ రొటీన్ ఉంటేనే కదా మనం దాన్ని ఎలా చేసుకోవాలి అనేది ప్రాపర్గా తెలుసుకోగలము. సపోజ్ మదర్ ఎలాగైతే రెడీ చేశారో టీనేజ్ వచ్చిన తర్వాత కూడా పిల్లలు అలానే రెడీ అవుతారు, రైట్? తర్వాత సెలబ్రిటీస్ని ఆర్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ మేకప్ రొటీన్ని కస్టమైజ్ చేసుకుంటారు కదా. సో మన సెల్ఫ్ రొటీన్ని మనం స్టార్ట్ చేసినప్పుడే మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూస్ చేసి ఒక ప్రోడక్ట్ సెట్ అవ్వలేదని ఇంకో ప్రోడక్ట్కి మూవ్ అయ్యాము, ఆ తర్వాత సెట్ అవ్వలేదని ఇంకొకటి ట్రై చేసాం. అలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ట్రై చేస్తేనే కదా మనకి ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుంది అని తెలుస్తుంది. అదే మనం డిఫరెంట్గా వేరే క్లయింట్కి చేయాలి అన్నప్పుడు మనకు ఒక గైడెన్స్ ఉంటే బెటర్ కదా, వాళ్ళ మీద ట్రయల్ అండ్ ఎర్రర్ మనం చేయలేం, రైట్? ఇది ఒక క్లయింట్ని చూడంగానే వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ సెట్ అవుతాయి, వాళ్ళ ఫేస్ షేప్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి హెయిర్ స్టైల్స్ సూట్ అవుతాయి, ఇలాంటివన్నీ మనకి ఎలా తెలుస్తాయి? ఒక ప్రాపర్గా డిజైన్ చేసిన కోర్స్ని చేసినప్పుడే మనకి ఇలాంటివన్నీ తెలుస్తాయి, రైట్? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇప్పుడు మీరు నా లుక్ని అబ్జర్వ్ చేయండి. నేను సెమీ ట్రెడిషనల్గా కనిపిస్తున్నాను, మోడర్న్గా లేను, అలా అని ట్రెడిషనల్ సైడ్ కూడా లేను. నేను వేసుకున్న అటైర్కి ఈ బొట్టు తీసేస్తే మోడర్న్ అయిపోతుంది, రైట్? బొట్టు పెడితే డిఫరెంట్ లుక్ వచ్చింది. అదే నేను ఇప్పుడు పోనీటైల్ వేస్తే ఇంకొక లుక్ వస్తుంది. అలా ఎప్పుడు ఎలాంటి లుక్స్ వేసుకోవాలి, మనం వేసుకున్న కాస్ట్యూమ్ తగ్గట్టు మనం ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలి, ఇలాంటివన్నీ మనం మేకప్ కోర్స్లో డిజైన్ చేశాము. అండ్ క్లయింట్కి కూడా మనం కస్టమైజ్ చేసి ఎలా ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు, ఎలాంటి హెయిర్ స్టైల్స్ యూస్ చేయొచ్చు అనేది కూడా మన కోర్స్లో ఉంటుందన్నమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టు June 2న ప్రొఫెషనల్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఆఫ్లైన్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను డిజైన్ చేసిన ఈ మేకప్ కోర్స్లో మీకు డిఫరెంట్ లుక్స్ అనేవి చూపిస్తామన్నమాట. సో హెచ్డి, వాటర్ ప్రూఫ్, ఎయిర్ బ్రష్, సింపుల్ లుక్, పార్టీ లుక్, సెల్ఫ్ మేకప్ లుక్, బ్రైడల్ మేకప్ లుక్, ఇలాంటివన్నీ డిఫరెంట్ లుక్స్ అయితే మేము చూపిస్తాము. అండ్ 35+ హెయిర్ స్టైల్స్ కూడా మీకు నేర్పిస్తాము విత్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనమాట. అండ్ మీకు 8 డిఫరెంట్ శారీ డ్రేపింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి. సో శారీ ఎలా కట్టాలి, మడి శారీ, ట్రెడిషనల్ శారీ, మావడి స్టైల్, అలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ శారీస్ కూడా మనం చేపిస్తాము. సో ఏ కాస్ట్యూమ్ మీద ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుంది, ఎలాంటి మేకప్ అయితే బాగుంటుంది, ఏ ఒకేషన్కి ఎలాంటి మేకప్ బాగుంటుంది, డిఫరెంట్ మేకప్ లుక్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి ఈవెంట్కి ఎలాంటి మేకప్ చేయాలి అనేది కూడా మన కోర్స్లో ఉంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు హల్దీ లుక్ అనుకోండి, బ్రైడ్కి వాటర్ ప్రూఫ్ మేకప్ అనేది కంపల్సరీగా, వాళ్ళు మంగళ స్నానాలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటర్ ప్రూఫ్ లుక్ ఇవ్వాలి. అండ్ బ్యూటిఫుల్గా కలర్ఫుల్ ఐ చేస్తేనే బాగుంటుంది, రైట్? సో ఇప్పుడు అదే మేకప్ లుక్ మీరు బ్రైడ్స్ మేడ్ కూడా చేస్తారా, వాళ్ళ కజిన్స్ కూడా రెడీ అవుతున్నారు అనుకోండి, సేమ్ అదే లుక్ మీరు ఇచ్చేస్తారా? కాదు, వాళ్ళకి డిఫరెంట్గా చేయాలి. సో ఇలా ఏ ఒకేషన్కి ఎవరికి ఎలాంటి మేకప్ చేస్తే బాగుంటుంది, బ్రైడ్ వాళ్ళ మదర్ రెడీ అవుతున్నారు, వాళ్ళకి ఎలాంటి లుక్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ మన కోర్సులో డీటెయిల్గా నేర్పిస్తామన్నమాట. ఇది నేను ఆఫ్లైన్ సెంటర్లో కండక్ట్ చేస్తున్న ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఫీజ్ చాలా తక్కువ పెట్టాను. సో ఐ హోప్ మీరు ఈ ఆఫర్ని గ్రాబ్ చేస్తారు అనుకుంటున్నాను. సో నేను కండక్ట్ చేసే ఫస్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి June 2న స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా ఫస్ట్ బ్యాచ్ అనేది చాలా స్పెషల్ ఉంటుంది కదా, సో ఈ బ్యాచ్కి నేను చాలా డిస్కౌంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఈ బ్యాచ్ వాళ్ళకి 20% డిస్కౌంట్తో పాటు అడిషనల్ 5,000 డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ ప్రోడక్ట్స్ ప్రాక్టీస్కి మాత్రం అన్నీ నేనే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఎలాంటి ప్రోడక్ట్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకొక ధమాకా న్యూస్ ఏంటి అంటే డబుల్ సర్టిఫికేషన్ అనమాట. అదేంటి అంటే ఒకటి నా ఇన్స్టిట్యూట్ తరపున నేను సర్టిఫై చేసిన సర్టిఫికేట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ నుంచి వచ్చే సర్టిఫికేట్ ఇంకొకటి ఉంటుంది అనమాట. సో ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఏంటి అంటే మీరు ఫ్యూచర్లో లోన్స్ అప్లై చేసుకున్నప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా వ్యాలిడ్ ఉంటుందన్నమాట. సో ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు స్పెషల్ అని చెప్పాను కదా, సో ఫర్ 3 రీజన్స్ అనమాట. ఆ రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి డబుల్ డిస్కౌంట్, 20% డిస్కౌంట్తో పాటు అడిషనల్ 5,000 రూపీస్ డిస్కౌంట్ అని చెప్పాను కదా. ఈ డిస్కౌంట్స్ అనేవి నెక్స్ట్ మంత్ అయితే ఉండవు. సో ఈ ఫస్ట్ బ్యాచ్కి మాత్రమే ఈ డిస్కౌంట్ అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి డబుల్ సర్టిఫికేషన్. సో నా సర్టిఫికేషన్తో పాటు గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అండ్ ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్
ఈ బ్యాచ్ని ఆఫ్ సీజన్లో కండక్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ అయితే లేదు కదా, జూన్ అంతా వెడ్డింగ్ సీజన్ లేదు. సో మీరు వెడ్డింగ్ సీజన్ లేనప్పుడు నేర్చుకుని మీ కోర్స్ అయిపోయే టైంకి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సో జూలైలో మీరు ప్రోడక్ట్స్ అంతా గ్యాదర్ చేసుకోగానే ఆగస్ట్ నుంచి మనకి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈలోపు మీరు ఎలాంటి ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, మీ బేస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అని కూడా మేము నేర్పిస్తాం. కాబట్టి ఆగస్ట్ నుంచి మీరు మీ ఆర్డర్స్ని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసేయచ్చు అనమాట. సో ఈ జూన్ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫోటోగ్రఫీ కూడా కాంప్లిమెంటరీగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. సో మీరు మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అవ్వచ్చు, యూట్యూబ్ ప్రొఫైల్ అవ్వచ్చు, ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీరు మీ ఆర్డర్స్ ఎలా అర్న్ చేసుకోవాలి, వచ్చిన ఆర్డర్స్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా మేము ఇక్కడ నేర్పిస్తాము. అండ్ మీ ఫోటోగ్రఫీ ఎలా ఉండాలి, మీరు ఎలాంటి ఫొటోస్ తీసుకుంటే మీ పోర్ట్ఫోలియో అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇలాంటి టెక్నిక్స్ కూడా నేర్పిస్తామన్నమాట. అంటే ఈ 2 months మీరు కరెక్ట్గా కష్టపడ్డారు అంటే ఆగస్ట్ నుంచి మీ ఫ్యూచర్ అనేది చేంజ్ అయిపోయినట్టే. ఈ ఆర్డర్స్ మీరు రిసీవ్ చేసుకొని మీ కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు మీ ఫ్యూచర్ కోసం ఒక్క 1 monthని పక్కన పెట్టి కష్టపడ్డారు అంటే ఆగస్ట్ నుంచి మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. మన కోర్స్ అయిపోయి మీరు సర్టిఫికేషన్ తీసుకునే లోపు మీలో మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మీరు బ్రైడ్స్నే కాకుండా సైడర్స్ని కూడా చాలా ఈజీగా రెడీ చేయగలరు. మీకు అంత కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ ఇచ్చే పూచి నాది, గ్యారెంటీ నాది. మీరు ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే తీసుకొని కాన్ఫిడెంట్గా చేయగలరు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జూన్ 2 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది, ఎందుకంటే లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. సో ఆల్రెడీ మోర్ దెన్ హాఫ్ అయితే ఫిల్ అయిపోయారు. సో చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోండి, మా టీం మీకు కాల్ చేసిస్తారు. సో మూవింగ్ ఆన్, అసలు ఈ మేకప్ కోర్స్ చేసిన తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ మేకప్ ఆర్టిస్ట్రీ ఫీల్డ్లోకి రావాలి అంటే మనకి ఎలాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? సో ఈ మేకప్ ఇండస్ట్రీలో మనకి మల్టిపుల్ కెరియర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఎలిజిబిలిటీ కూడా డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ బ్యూటీ ఇండస్ట్రీలో మనకు ఇలా డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి. మీరు అన్నీ ఫినిష్ చేయాలి అనుకుంటే లెవెల్ వైజ్ ఫినిష్ చేసుకుంటూ వచ్చేయచ్చు. సో మనం కండక్ట్ చేసే ఈ ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్ క్లాసెస్కి మాత్రం మీ క్వాలిఫికేషన్ ఏదైనా అవ్వచ్చు, మీరు ఎలిజిబుల్ అనమాట. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యూటీషియన్ అవ్వచ్చు, మీరు మేకప్ ఆర్టిస్టే అయ్యి ఉండి మీకు డౌట్స్ ఉండొచ్చు, మీరు ప్రాక్టీస్ కోసం వస్తుండొచ్చు. ఇలా మీ రిక్వైర్మెంట్ ఏదైనా కూడా మీరు మన కోర్స్లో జాయిన్ అయ్యి మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ అన్నా కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యూరేషన్ కూడా పడుతుంది. సపోజ్ మీరు ఇప్పుడు ఆల్రెడీ బ్యూటీషియన్ అనుకోండి. సో బ్యూటీషియన్ నుంచి మీరు ఒక స్టోర్ కానీ సెలూన్ మేనేజర్గా మీరు రావాలి అంటే మీకు ఒక మినిమం టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ తర్వాతనే మీరు సెకండ్ లెవెల్కి వెళ్ళగలరు, రైట్? అలానే డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. కానీ ఈ బ్రైడల్ మేకప్ క్లాసెస్కి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అయినా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ మీ క్వాలిఫికేషన్ ఏదైనా కూడా మీరు డెఫినెట్గా ఎలిజిబుల్. సో మనం కండక్ట్ చేసే ఈ ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కోర్స్ తర్వాత మీరు సర్టిఫికేషన్ తీసుకున్నాక మీరు మేకప్ ఆర్టిస్ట్ అయిపోయినట్టే. సో మీరు ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ని చూస్ చేసుకొని ఓన్లీ మేకప్ సైడే వెళ్ళొచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేదు అంటే ఎక్స్క్లూజివ్గా హెయిర్ స్టైలిస్ట్ కూడా అవ్వచ్చు అనమాట. లేదు ఓన్లీ శారీ డ్రేపింగ్కి కూడా ఆపర్చునిటీస్ అయితే మనకి చాలా మంచిగా ఉన్నాయి బయట. ఇక్కడ మెన్షన్ చేసినవే కాకుండా మీరు ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నట్టయితే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మనకి బ్రాండ్ స్టోర్స్ ఉంటాయి కదా, మ్యాక్ కానీ నైకా కానీ, అక్కడ కూడా మీరు స్టోర్లో వర్క్ చేయొచ్చు. సో మీరేంటి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు వాళ్ళకి ప్రోడక్ట్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉండాలి. సో మీకు ఆల్రెడీ కోర్స్ చేసిన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఈజీగా వర్క్ చేయొచ్చు. మీకు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. అండ్ అది కాకుండా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేయొచ్చు. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్కి కూడా మేకప్ ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కాన్స్టెంట్గా ఒకటే ఆర్టిస్ట్ని అనేమి పెట్టుకోరు, డిఫరెంట్ ఆర్టిస్ట్ని ట్రై చేస్తారు వాళ్ళు కూడా. సో మీరు అక్కడ కూడా ఆపర్చునిటీస్, మీకు సర్కిల్ ఉంది అంటే మీరు ఇంకా ఈజీగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కావాలంటే వెళ్ళొచ్చు. సో అలా మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. సో ఇలాంటి కోర్సెస్ మీరు చూస్ చేసుకున్నప్పుడు మీలో క్రియేటివిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఫీమేల్స్ అంటే అంతే కదండి, ఫెమినైన్ అర్జ్ ఉంటుంది టు క్రియేట్ బ్యూటిఫుల్ థింగ్స్. అగ్రీ చేస్తారా?
సో మనలోని ఆర్టిస్టిక్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇది ఒక మంచి కెరియర్ ఆప్షన్ అనమాట. మన ప్యాషన్ని మనం వెతుక్కున్నట్టు ఉంటుంది, మనలోని ఆర్ట్ ఇంప్రూవ్ అవుతుంది, అలా అని మనం ఇండిపెండెంట్గా కూడా అయిపోతాము. సో మనం ఆన్ కూడా చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి కెరియర్ ఆప్షన్ని మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయడం బెటర్. మీరు ఎన్ని ఆర్డర్స్ చేస్తే అంత ఇన్కమ్ ఉంటుంది, మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీరు అంత ఇండిపెండెంట్ అయిపోవచ్చు. సో మీరు మీ కెరియర్ని చూస్ చేసుకుంటున్నప్పుడు, మీ ప్యాషన్ని చూస్ చేసుకుంటున్నప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను. కానీ మీ ప్యాషన్ని మీరే వెతుక్కోవాలి. మీ ప్యాషన్ ఏంటి అనేది పక్కన వాళ్ళు గుర్తించడం ఇంపాసిబుల్. సో మన ప్యాషన్ ఏంటి, మనకి దేనివల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనకి దేనివల్ల ప్లెజెంట్ మైండ్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా ఎర్న్ చేసే కెపాసిటీ వస్తుంది అంటే అలాంటి ప్యాషన్ని మనం చూస్ చేసుకోవాలి. సో మీలో ఎంతమంది ఇలాంటి ఒక ప్యాషన్ని సెలెక్ట్ చేసుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? సో మీరు ఈ ఇంట్రెస్ట్ని, ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చేసుకున్నారు అనుకోండి, సో మీకు పీస్ ఆఫ్ మైండ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీ మేకప్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కదా, మీ దగ్గర కోర్స్ ఎందుకు చేయాలి అనే డౌట్ మీకు ఉంటుంది కదా. మేకప్ అనేది చాలా వాస్ట్ సిలబస్ అనమాట, చాలా పెద్ద సిలబస్. అండ్ ఇక్కడ నేను నేర్పించేది యూట్యూబ్లో ఓన్లీ 10% అనే చెప్పొచ్చు. ఇంకా 90% సిలబస్ అనేది పెండింగ్ ఉంటుంది. సో అదంతా నేను క్లియర్గా క్లాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలను. అండ్ మీలో చాలామంది నన్ను తెలుగులో ప్యూర్గా చెప్పండి, ఎందుకు ఇంగ్లీష్ అండ్ తెలుగు క్లబ్ చేసి చెప్తున్నారు అని కూడా అడుగుతున్నారు కదా. అలాంటి కన్సర్న్స్ కూడా ఆఫ్లైన్లో ఉండవు. ఎందుకంటే ఇక్కడ నాకున్న ఆడియన్స్ ఆన్ యూట్యూబ్ అనేది నాకు కర్ణాటక, తమిళనాడు ఇలాంటి ఆడియన్స్ కూడా ఉన్నారనమాట. సో ఇట్లా నేను ఎక్కువగా ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేస్తే వాళ్ళు కనెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళకి తెలుగు రాకపోయినా వాళ్ళు కనెక్ట్ చేసుకోగలరు అనమాట. అదే ఇప్పుడు మీరు క్లాసెస్కి వచ్చారు అంటే మీకు ఎలాంటి లాంగ్వేజ్లో ఎలా చెప్తే అర్థమవుతుంది అనే దాన్ని బట్టి కస్టమైజ్ చేసి అలా నేర్పిస్తాను. సో మీకు ప్రాక్టీస్ సెషన్స్ కూడా అలానే ఉంటాయి. సో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, మీకు ఎక్కడ కరెక్షన్స్ రిక్వైర్మెంట్ ఉంది అనేది మేము చూస్తాం కాబట్టి మీరు ఈజీగా ఇంప్రూవ్ అయిపోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మనం యూట్యూబ్లో ఒక కుకింగ్ ఛానల్ చూస్తున్నాం అనుకోండి. కుకింగ్ ఛానల్లో మనం ఏదన్నా రెసిపీ చూస్తున్నప్పుడు అది చూస్తున్నంతసేపు ఇంత సింపుల్గా అనిపిస్తుంది, కానీ చేస్తున్నప్పుడు వస్తాయా? సపోజ్ మీరు పిండి వంటలు ట్రై చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మనకు యాజ్ ఇట్ ఈస్గా కుదురుతుందా? అదే పక్క నుండి ఎలా అనేది గైడ్ చేస్తున్నారు అనుకోండి, ఈజీగా చేయగలమా? యూట్యూబ్ ఛానల్కి, ఆఫ్లైన్ కోర్సెస్కి అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఐ హోప్ నేను ఈ వీడియోలో చాలా మటుకు డౌట్స్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ మీకు కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ చేస్తాము. సో జూన్లో స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ నా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. పర్సనల్ కేర్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీలో ఎవరైనా ఈ జూన్ బ్యాచ్కి రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి, నేను డీటెయిల్స్ షేర్ చేసేస్తాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మీ మేకప్ రొటీన్ గురించి, మీకున్న డౌట్స్ గురించి కింద కామెంట్ బాక్స్లో అడిగేసేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. I'll see you guys in my next video. Until then, stay hydrated, stay beautiful. Bye bye.